హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు నేను నెత్తళ్ళు పులుసు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. నెత్తళ్ళు ఫ్రైయే కాదండి, పులుసు కూడా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇలా చిక్కగా పెట్టుకోవాలి. ముందైతే మనం ఈ చిన్న చేపలని శుభ్రంగా లోపట ఉన్న పొట్టలో ఉన్న పేగులు అవన్నీ తీసేయాలి. తల దగ్గర ఇలా గట్టిగా ఒత్తితే ఆ పేగులో ఉన్న చెత్త చెదారం అంతా బయటకు వస్తుందండి. చాలా ఓపిగ్గా అన్నీ శుభ్రంగా తీసేసి ఒక 4-5 సార్లైనా బాగా కడిగి తర్వాత ఉప్పేసి కడుక్కోవాలి నీట్గా. లోపల ఉన్న పేగులు అవన్నీ తీసాక కూడా మంచిగా ఉప్పేసి 4-5 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈ చేపలు కొనుక్కునేటప్పుడు అవి గట్టిగా ఉన్నాయా లేవో చూసి తీసుకోవాలి. మెత్తగా ఉన్నాయితే బాగుండవండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2-3 ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని కట్ చేసి వేసుకోండి. అందులోనే మనం మెంతుకూర కూడా వేసుకోండి. మెంతుకూర పోపులో వేసుకోవచ్చు, కానీ చిన్న చేపలు కాబట్టి అందులో తినటం రాదు, బాగోదు. అందుకే ఇప్పుడు నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, పండుమిర్చి కొన్ని నానబెట్టినవి కూడా వేసుకోండి. ఇవన్నీ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పెద్ద చేపల కూర అయితేనేమో సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. ఇవి చిన్నవి కాబట్టి అవి తినేటప్పుడు ఇవి అంత మంచిగా ఉండవు. అందుకే నేను ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెంతుకూర, పండుమిర్చి, అదే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో మనం ఒక 3-4 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఇది చేపల కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాకనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచిగా నల్లగా మాడిపోవాలి. చేపల కూరలో జీలకర్ర నల్లగా మాడిపోతేనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా అంతా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం చేపల కూరకైనా, బిర్యానీకైనా, చికెన్కైనా, దేనికైనా ఫ్రెష్గా అల్లం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అసలు అల్లం పట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకోకండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా. మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఈ టైంలో మనకి ఆయిల్ కనిపించదు, కానీ తర్వాత మంచిగా కనిపిస్తుందండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఇప్పుడైతే ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం మెంతి పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత కావాలో చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. అసలు ఏ చేపల కూర అయినా సరే పోపులోనే మసాలాలు, ఉప్పు, కారం అంతా మంచిగా నూనెలో మగ్గిపోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇదంతా పచ్చి వాసన పోయి అన్నీ బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం. నేను కొంచెమే వేసుకుంటున్నాను. చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చేపల కూర. ఏ చేపల కూర అయినా కూడా పులుసు చిక్కగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా అంతా కలిపి ఒకసారి మూత పెట్టి అంతా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, నెత్తళ్ళు, అవి వేసుకోవాలి. అవన్నీ వేసుకొని ఒక్కసారి కలపాలి మంచిగా బాగా. తర్వాత కలిపితే అంత ముక్కలు ముక్కలు అయిపోతుంది. గట్టి చేపలే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒక 4-5 నిమిషాలు ఇలా మంచిగా మగ్గినాక
చూసారుగా అంత కూర అయితే రెడీ అయిపోయిందండి. చేపలు కూడా మంచిగా ఉడికిపోయాయి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుందండి. కానీ చేపలు తీసుకునేటప్పుడే 1కి 2 సార్లు మంచిగా ఉన్నాయా లేవా చూసి తీసుకోవాలి. క్లీన్ చేసుకునే ఓపిక కూడా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, ఒక గుప్పెడంత కొత్తిమీర వేసి కలపొద్దు, ఇలా మెల్లగా పైన అలా అంటే సరిపోతుందండి. చూసారా చిక్కగా ఎంత బాగుందో. సాయంత్రానికి ఇంకా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు.